నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ వైద్యశాల జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ 2024-25 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి కాయకల్ప శుభ్రత అవార్డును దక్కించుకోవడంపై హాస్పిటల్ ప్రాంగణంలో అభినందన సభలో ప్రభుత్వ చిత్తూరు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవి మాట్లాడుతూ హాస్పిటల్ ఇంత పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు మెరుగైన సేవలందిస్తున్న వైద్యులను సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. హాస్పిటల్ ఆవరణలో ఉన్న 108 అంబులెన్స్ ను ఆయన స్వయంగా లోపలికి వెళ్లి పరిశీలించారు. అంబులెన్స్ లో ఉన్న అత్యవసర వైద్య పరికరాలు, మందుల లభ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడేలా అన్ని వైద్య సదుపాయాలు అంబులెన్స్ లో సిద్ధంగా ఉన్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, నిశంకర శ్రీనివాసరావు, వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 2 బెస్ట్ అవార్డులు వినుకొండ హాస్పిటల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 2 హాస్పిటల్ టాలెంట్ ప్రతిభ కనపరిచారు. 2 అవార్డు సాధించినందుకు అభినందనలు. నంబర్ 1 అవార్డు సాధించింది వినుకొండ హాస్పిటల్. 75,000 క్యాష్ రివార్డు వచ్చింది హాస్పిటల్ కి. ఈ రోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు. అట్లాగే ఎన్క్యూఏఎస్ నేషనల్ లెవెల్లో నేషనల్ క్వాలిటీ టీము టెస్ట్ చేసి ప్రజా ఆరోగ్య సౌకర్యాల జాతీయ నాణ్యతా శాఖ కమిటీ ఎన్క్యూఏఎస్ పరిశీలించి 88% మార్కులు ఇచ్చింది అవుట్ ఆఫ్ 100. ఈ రోజు 88 మార్కులు సాధించినటువంటి వినుకొండ హాస్పిటల్ భవిష్యత్తులో 100 అవుట్ ఆఫ్ 100 సాధించే దిశగా ఈరోజు టీం అందరూ కూడా కృషి చేస్తున్నారు. హాస్పిటల్ టీము చాలా అభినందనలు. ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చక్కటి గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకుంది వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్. దీంట్లో వివిధ డిపార్ట్మెంట్లు సమన్వయంతో కృషి చేశారు. ల్యాబ్ టెక్నీషియన్లు, అట్లాగే పరిశుభ్రత గురించి, నీట్నెస్, అట్లాగే ఆపరేషన్ థియేటర్, ఓపీల పర్యవేక్షణ, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో కృషి చేసి ఈ అవార్డు సాధించినందుకు దీంట్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా హాస్పిటల్ ప్రమాణాలను పెంచుతా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి సహకారం ఇస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన ఒకటే, ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి, ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించడమే ఈ రోజు లక్ష్యంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. విద్య, వైద్యం ఈ 2 కూడా చాలా ప్రధాన 2 కళ్ళు లాంటివి. ఈ రోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివి. అదే విధంగా విద్యా వైద్యంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేసింది. దాని గురించి చక్కగా మరి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందరికీ ఈరోజు అవార్డులు ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయడం జరిగింది. వాళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం ఎవరైతే ఈ వినుకొండకి 2 అవార్డులు రావడానికి కృషి చేశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ గుర్తించి సన్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు, రివార్డులు మన వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్కి సాధిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం 4,497 కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీల్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఎంతో అభినందనీయం. ఈ రోజు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు భారం తగ్గించడానికే, విద్యుత్ ఛార్జీల భారం ఇంకా పెరగకూడదని, ₹1 కూడా విద్యుత్ ఛార్జీల భారం పెరగకూడదనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం 4,497 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల్ని ప్రభుత్వం భరిస్తోంది. ₹1 కూడా ప్రజల మీద భారం వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఈరోజు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారండి. 32,166 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా ప్రజల మీద భారం వేశారు. వైసీపీ పాలనలో మరి 32,000 కోట్లు మీరు ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలని ప్రజల మీద భారం మోపి 11 ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల్ని నట్టేట ముంచారు. ప్రజలు నడ్డిరగొట్టారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పాలనని, కరెంటు దీని గురించి విమర్శించే హక్కు వైసీపీకి ఉందా? గతంలో 24 గంటల కరెంటు విద్యుత్ ఇవ్వడానికి వీలుగా ప్రభుత్వం మిగులు కరెంటు ఉత్పత్తి చేసింది 2014-19లో. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ పాలనలో ప్రమాణాలు దెబ్బతిన్నాయి. 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినా నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేకపోయారు. కారణం ఏంటి అంటే మీ యొక్క నిర్లక్ష్యం, మీ యొక్క బాధ్యతారాహిత్యం. ఆ రోజు మీ యొక్క నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం పెట్టుకొని 32,000 కోట్లు ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసి 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ఈరోజు విమర్శించడం ఎంత దుర్మార్గం. ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్న మంచి పని ప్రజలందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. 4,497 కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీల్ని ప్రజల మీద భారం వేయకుండా ఈరోజు ప్రభుత్వం భరించే విధంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయం. అట్లాగే ఈరోజు 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ₹1 కూడా పెంచాల. భవిష్యత్తులో కూడా రానున్న 4 ఏళ్ళు కూడా 3 ఏళ్ళు కూడా ₹1 కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే
ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ప్రజల మీద ఇంకా భారం పెరగకూడదు, ప్రజలకి సౌకర్యంగా ఉండాలి. నాణ్యతా ప్రమాణాలు పెంచుతూ బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. సూర్య గారు, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సూర్య గారిని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఎంతో ముందుకు ప్రోత్సహిస్తున్నారు. దీన్ని 20 లక్షల కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఇచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ విధంగా చేయలేదు. ఎప్పుడు చూసినా కరెంటు కోతలు 11 సార్లు ఛార్జీలు పెంచారు. ఈరోజు కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం విపరీతంగా పెంచి ఈరోజు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పాత శివాలయం పక్కన వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు వారి సతీమణి లీలావతి కలిసి పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కళ్యాణ వేడుకల్లో జీవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం అర్చకులు జీవి దంపతులకు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు లోక కళ్యాణార్థం వినుకొండ పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో 11 మంది దంపతులు సామూహికంగా శ్రీ రాజశ్యామల దేవి అమ్మవారి యజ్ఞం నిర్వహించారు. వారు మాట్లాడుతూ అనుకున్న ప్రతి పని జరిగేటటువంటి ఈ యజ్ఞంలో దంపతులందరూ ఆలయ ప్రారంభం నుండి స్వామివారి సేవలో ఉండి అన్ని కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన దాతలుగా ఉన్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలని, అదేవిధంగా వినుకొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు సహాయ సహకారాలతో దేవస్థానం హరిహర క్షేత్రంగా గోశాల, యజ్ఞశాల, నిత్య అన్నదాన భవనం, సనాతన లైబ్రరీ, వారాహి అమ్మవారి స్థాపన నిమిత్తం యజ్ఞం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సేవకులు ఎటిగూరి కృష్ణవేణి, రాఘవమ్మ, పిడతల రమ, సుజాత మరియు బద్దిక నరసింహారావు, పిచ్చయ్య, తారకరాము, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జై లక్ష్మీ నరసింహ. వినుకొండ పట్టణంలో అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన సేవకుల ఆధ్వర్యంలో విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా కాశీ వజ్రవారాహి అమ్మవారి స్థాపన నిర్మాణాంచ ఈ యొక్క రాజశ్యామలాదేవి యజ్ఞ కార్యక్రమాన్ని వినుకొండ పట్టణం అభివృద్ధి చెందాలని, వినుకొండ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, అందులో సంక్రాంతి సందర్భంగా రైతులందరికీ కూడా ఇంటికి పంట వస్తుంటుంది, ఎటువంటి చీడపీడలు లేకుండా ప్రతి రైతుకు కూడా సమృద్ధిగా ఆ పంట ఇంటికి రావాలని, పండిన పంటకు గిట్టుబాటు ధర లభించాలని చక్కగా ఇటు ప్రభుత్వం అటు సంక్షేమము, అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు అన్ని కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. వినుకొండ ప్రభుత్వ చీఫ్ మరి శాసనసభ్యులు వారు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ పట్టణం శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. అందులో భాగంగా గత నెలలో కూడా ఇక్కడ రాజశ్యామలాదేవి యజ్ఞాన్ని చేసి ఆ రోజు సంకల్పం చేయడం జరిగింది. కొండపైన రామలింగేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణం అతి త్వరలో ప్రారంభం అవ్వాలని ఈ మధ్య పోయిన నెల 29వ తారీఖున ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు శాసనసభ్యులు వారు. చక్కగా వినుకొండలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మరి వారాహి అమ్మవారు కాశీలో మాత్రమే వెలిసి ఉన్నారు 3000 సంవత్సరాల కిందట. అటువంటి వారాహి అమ్మవారి స్థాపన మన వినుకొండ పట్టణ ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో, ఈ ఆశ్రమ నిర్మాణంలో, అదేవిధంగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఈ దేవస్థానంలో 11 సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. మరి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో ఈ రోజున ఈ రాజశ్యామలాదేవి యజ్ఞాన్ని ఆలయ మహిళా సేవకులు నిర్మాణ కమిటీ, మరి అదేవిధంగా అన్నదాన కమిటీ నేతృత్వంలో అటు నర్సాపేట నుంచి, ఇటు మార్కాపురం నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఈ రోజు ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దంపతులకి, కమిటీ వారికి, సేవకులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్వామివారి సేవలో మరి మాజీ శాసనసభ్యులు డీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారి సహాయ సహకారాలతో మరి స్వామివారి సేవలో ఎక్స్ఐజీపీ సైదారావు గారు, రాంకోటేశ్వరరావు గారు, జ్ఞానేశ్వరరావు గారు, ఎలవర్తి శ్రీనివాసరావు గారు, మరి మోటమరి నరసింహారావు గారు, సన్సెట్ లక్ష్మీనారాయణ గారు, పివి సురేష్ బాబు గారు, పువ్వాడ కృష్ణ గారు, వీరందరూ సహాయ సహకారాలతో ఈ స్వామివారి సేవలో ప్రతి ఒక్కరూ సేవే పరమావధిగా ఈ దేవస్థానాన్ని క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా, అటు లక్ష్మీ నరసింహస్వామి, ఇటు వారాహి అమ్మవారు,
మరి అదేవిధంగా మరి స్ఫటిక రామలింగేశ్వర స్వామిని అందరినీ కూడా ఇక్కడ మన స్థాపించుకోవడం జరిగింది. వీరందరి సహకారంతో, వీరందరి ఆశీర్వాదంతో ఈ పట్టణంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా మంచి విద్యాభివృద్ధికి ముందుకు నడవాలని అందరిని కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవాలని, భారతదేశంలో ఒక కాశీలో మాత్రం వెలుసున్న వారాహి అమ్మవారు మరి వినకొండ పట్టణంలో కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో, హరిహర క్షేత్రంలో కూడా అమ్మవారు మహిళా భక్తులందరికీ కూడా మరి రావడం జరిగింది. వారి యొక్క ఆజ్ఞ మేరకు, అమ్మవారి ఆజ్ఞ మేరకు ఇక్కడ అమ్మవారిని స్థాపన చేయడం జరుగుతుందని పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, అందరూ కూడా కోరిన కోరికలు కొంగు బంగారంగా మరి అనుకున్న పనిని జరిగేటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో, లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం. పట్టణం నుండి వర్తకులందరి సహకారంతో, మరి సహృదయ దాతలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికి కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, వారాహి అమ్మవారు, స్ఫటిక రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో మరింత అభివృద్ధిగా అందరికి కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో అమ్మవారి ఆశీర్వాదం లభించాలని అందరికి కూడా తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.